నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే పులపర్తి. వెంట ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులు. భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారాం. కార్యకర్తలకు మిఠాయిలు పంచిన నాయకులు. స్వచ్ఛ నిధుల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. అధికారులకు సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అమలు చేసిన తనయుడు జగన్మోహన్ రెడ్డి. తణుకు వైఎస్ జయంతి సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఆర్మీలో చేరి దేశ రక్షణకు తోడ్పడాలి. తణుకులో విద్యార్థులకు హితవు పలికిన మిలిటరీ రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన. తాడేపల్లిగూడెంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకలు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి సత్యనారాయణ, వైసీపీ నేత రఘురాములు. ఓటు కోసం పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలి. రాజమండ్రిలో ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. నిడదవోలు ఉండ్రాజవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా జాయింట్ కలెక్టర్ నైద్యదేవి. విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. పి గన్నవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయం. రావులపాలెం వైసీపీ కార్యాలయంలో పేర్కొన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సత్ఫలితాలు ఇస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. అన్న క్యాంటీన్లో పేదలకు మెరుగైన భోజనం అందిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. జిల్లా కేంద్రం భీమవరంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఇక్కడ అందించే భోజనం ద్వారా తక్కువ ధరకు ఆకలి తీరుస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటి నిర్వహణలో లోపాలుంటే సరిచేసేందుకు తాని తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈరోజు పాత బస్టాండ్ అన్నా క్యాంటీన్లో భోజనాల తీరు పరిశీలించడానికి రావడం జరిగింది. సుమారుగా 350 మంది భోజనం చేస్తున్నారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారు. భోజనం చేసే వాళ్ళందరిని అడిగితే వారందరూ కూడా భోజనం బాగుంది, మీరు చేసే ఇది గొప్ప కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. భోజనం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా రుచిగా ఉంటుంది భోజనం అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. పేదవారి ఆకలి తీర్చే గొప్ప కార్యక్రమం ఇది అన్నా క్యాంటీన్ అనేది. మన భీమవరం పట్టణంలో 3 చోట్ల ఏర్పాటు చేశాం. 3 చోట్ల కూడా చాలామంది వచ్చి భోజనాలు చేస్తున్నారు. అందరూ కూడా బాగుందని చెప్తున్నారు. ప్రభుత్వం చేసే ఈ మంచి కార్యక్రమం మీరందరూ కూడా సహకరించండి. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఓబిలిశెట్టి రామకృష్ణలు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం పూలమాలలు వేసి మాట్లాడారు. తొలుత అభిమానులకు, కార్యకర్తలకు మిఠాయిలను పంచారు. జోహార్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మద్దాల సాయి కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సోడదాసి సిలివియా, నాయకులు నాచు కృష్ణమురళి, పాకర్ల రమేష్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో స్వచ్ఛరథం ద్వారా చేకూరే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. ఈ మేరకు పరిశుభ్రత కోసం తడి పొడి చెత్తలను వేరుగా సేకరించాలని,
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఇదే లక్ష్యంతో కృషి చేసిన ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో స్వచ్ఛరథం కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందన్నారు. గ్రామ ప్రజల నుంచి సేకరించిన 238 కేజీల పొడి చెత్తను మార్కెట్ విలువతో అంచనా వేసి ఆ విలువకు సమానమైన నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ వినూత్న కార్యక్రమానికి గ్రామ ప్రజలు విశేషంగా స్పందించి ఇంటి వద్దనే పొడి చెత్తను వేరు చేసి అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలురున్నత పాఠశాల ముఖద్వారం ముందున్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ కృషి వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. సెక్రటరీ గారి కోసం మన ప్రతిపక్షాలు కూడా చాలా ఘనంగా చెప్తాయి. ప్రతిపక్షాలు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన అడ్మినిస్ట్రేషన్ని ఎంతో మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఏ విధంగా ఉండాలి, ఎలాగా దిగువన ఉండే ప్రజలు, ఆర్థికంగా బలహీనంగా ఉండే ప్రజలు వారు ఎలా అభివృద్ధి తీసుకురావాలి, వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కావాలంటే ఇందిరమ్మ కాలనీలు ఆయన ఒక ఆలోచన. ఇందిరమ్మ కాలనీ పెట్టి అనేక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి అనేక లక్షల మందికి ఒక నూతన ఆలోచనతో కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉచితంగా వైద్యం చేసుకున్నటువంటి ఆలోచన రాజశేఖర గారు తీసుకొచ్చారు. అలాగే ఒక రైతు బాంధవుడు మొత్తం మన వ్యవసాయానికి అందరికీ ఒక విద్యుత్ శక్తి సప్లై చేయడంలో కానీ, వాటర్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసి సమాజాన్ని ఎంతో ఉన్నత స్థితిలో తీసుకురావడానికి అన్ని విధాలా పాటుపడిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మనం ఎప్పుడు చేసుకుంటుంటాం, ఘనంగా చెప్పుకుంటాం. ప్రతి రాజకీయవేత్తకి ఆయన ఒక ఆదర్శంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కొట్టు వెంకటనాగు, పట్టణాధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు ఇందుగపల్లి బలరామకృష్ణ, వి సీతారాం, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పోట్ల సురేష్, జల్లూరి జగదీష్, ఆకుల కిరణ్, కటారి మమత, పొడుగు రామాచారి, షేక్ జిలానీలు పాల్గొన్నారు. అలాగే దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం రాజశేఖర రెడ్డి కోరుకున్న విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అంకిత భావంతో కృషి చేస్తామంటూ ప్రతిభబూనారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దిరిసిపో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షురాలు చుక్కాకుల వరలక్ష్మి, మండల అధ్యక్షులు పెనుమస్త కృష్ణంరాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిరిసిపో శాంతారావు, నాయకులు రుద్ర అన్నవరం, ఆకుల సాయి, అన్నెపు శ్రీను, నక్కా లోవరాజులు పాల్గొన్నారు. తణుకు ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మంగళవారం రాత్రి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ రిటైర్డ్ మేజర్ జనరల్ బోలిన వెంకట్రావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ గల యువకులు రక్షణ శాఖ ఉద్యోగాలలో చేరేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం సురక్షితంగా ఉండేందుకు సరిహద్దుల్లో సైనికులను నియమించుకుంటారని చెప్పారు. వారి త్యాగాల వల్లే దేశం రక్షించబడుతుందని బోలిన వెంకట్రావు వివరించారు. అది మీరు ఎందుకు అవ్వకూడదు? మీకు చెప్పాలంటే మా అమ్మాయి ఆర్మీలో ఉంది. మా అమ్మాయి ఇప్పుడు ఆర్మీలో మేజర్. ఆమె MBA ఫైనాన్స్ చదివిన తర్వాత ఆర్మీలో ఆఫీసర్గా ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ వచ్చింది, మెరిట్ వచ్చి ఆర్మీ జాయిన్ అయింది. ఇప్పటికి 8 ఏళ్ళు అయింది. ఆమె ప్రస్తుతం మన దేశం తరఫున యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఉంది ఆఫ్రికాలో, అక్కడ పనిచేస్తాం. 1 సంవత్సరం పంపించారు మన గవర్నమెంట్. సో మా సొంత అమ్మాయి అక్కడికి వెళ్ళింది. సో అలాగే మీరు కూడా వెళ్ళొచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బాగా చదువుకుని మెరిట్లో ఉంటే మీకు కూడా ఎన్నో ఛాన్సులు, ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు కూడా మంచి మంచి పదవులు అలంకరించవచ్చు. పైగా మీకు ఇప్పుడున్నటువంటి వసతులు మా టైంలో లేవు. ఈ ప్రాంతంలో ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్లు, ఇటువంటి గవర్నమెంట్ హాస్టల్స్, ఇటువంటి ఛాన్సులు లేవు.
ఆ రోజుల్లో. ఏదో తల్లిదండ్రులు ప్రోత్సహించడం, మెరిట్లో చదవటం, దాన్ని బట్టి వచ్చినాయి, కానీ ఇటువంటివి లేదు. మాజీ భారత సైనికులు తమరాపు శ్రీవాసు ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సామాజిక అవగాహన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తమరాపు రమణమ్మ, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు పాత ఊరుకు చెందిన పార్వతీ కపరదేశ్వర స్వామి దేవాలయంలో నెలకొల్పిన నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్త నల్లజర్ల వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి దంపతులు ఈ గోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహాపూర్ణాహుతి, మూర్తి హోమాలు, కళా హోమాలు, ప్రతిష్టాంగ హోమాలను ప్రత్యేకంగా చేపట్టి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అల్లవరపు ప్రసాద్ శర్మ, అల్లవరపు శ్రీనివాస్ శర్మ, అల్లవరపు శంకర్ శర్మలు పాల్గొన్నారు. ఈ పట్టు స్వాహ అన్నట్టు వేస్తానండి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని పెంచే విధంగా చేపట్టిన ప్రయాణికుల సౌకర్యాలను, ఇతర సేవలను వివరించే విధంగా చూపే కరపత్రాలను తణుకు బస్టాండ్లో డిపో మేనేజర్ ఏడీఎల్ సుధారాణి ఆధ్వర్యంలో సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూర ప్రాంత ప్రయాణికులకు అవసరమైన సేవలతో పాటు బస్టాండ్లో కూర్చోవడానికి కుర్చీలు, ఫ్యాన్లు ఉన్నాయని చెప్పారు. వీటిని వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఆర్టీసీ వారు ప్రయాణికుల సౌకర్యార్థం మీ సంతృప్తి మా లక్ష్యం మరియు మీ సేవలకు మా ప్రోత్సాహం అని చెప్పి మీరు కూర్చోడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి ఆర్వో వాటర్, కూర్చోడానికి చైర్స్, ఫ్యాన్లు, శుభ్రమైన బస్ స్టేషను, మీకు అనౌన్స్మెంట్ అస్తమానం వినిపించేటట్టు అనౌన్స్మెంట్, ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం జరిగిందండి. మీరందరూ ఏపీఎస్ఆర్టీసీని వినియోగించుకుని మీ యొక్క ప్రయాణాన్ని శుభప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం. మీ అందరి కోసం ఇటువంటి సురక్షితమైన తాగునీరుని, సీటింగ్ని, ఫ్యాన్లు, కూర్చున్నప్పుడు దోమలది కుట్టకుండా ఫ్యాన్లు, పరిశుభ్రంగా ఉండేటట్టు క్లీనింగ్ చేయించడం, వికలాంగులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురావడానికి చైర్స్ అది ఏర్పాటు చేయడం, టాయిలెట్ ఫెసిలిటీ ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి లేడీస్కి ఒక టాయిలెట్, జెంట్స్కి టాయిలెట్స్ వేరుగా, అది కూడా పరిశుభ్రమైన టాయిలెట్స్, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ వినియోగించుకుని ఆర్టీసీని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి తాడేపల్లిగూడెంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాంల ఆధ్వర్యంలో వేరువేరుగా ఈ వేడుకలు జరిగాయి. పట్టణంలోని పోలీస్ ఐలాండ్, మార్కెట్ యార్డులో గల రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలను నాయకులు వారి ప్రసంగాలలో వివరించారు. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రఘురాం నాయకత్వంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో రెండో రోజు బుధవారం కూడా దస్తావేజు లేఖల నిరసన వ్యక్తం చేస్తూ పెన్ డౌన్ పాటించారు. తమ పొట్టగొట్టే విధంగా ఉన్న 396 నెంబర్ జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది దస్తావేజులు రాసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారంతో వారి నిరసన ముగియడంతో గురువారం నుంచి యథావిధిగా వృత్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సంఘం అధ్యక్షులు పెద్దగాడి సూర్యం, ఇంకా పలువురు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.
ఎంఎస్ నంబర్ 396/2026 రద్దు చేయాలి. 396/2026 రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.